వెనకటికి కొంగుడికాయను కత్తితో కొయ్యక చెయ్యితో పగలగొట్టరా బాబు అన్నారంట. అంటే చిన్న సమస్యను కూడా చాలా ఎక్కువగా కష్టపడి పరిష్కరించుకోకూడదు అని. ఇలా ఎందుకన్నాను అంటే జుట్టు రాలిపోతుందని, చుండ్రొస్తుందని, తెల్ల జుట్టు ఎక్కువగా వస్తుందని, జుట్టు రఫ్‌గా ఉందని రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. ఏమీ అవసరం లేదండి. ఒక కొంగుడికాయ వాడితే సరిపోతుంది. గిన్నెలో ఉన్నదైతే గెంజండి. దాంట్లోకి 15 కొంగుడికాయలైతే కొట్టి తీసుకుంటున్నాను. దీంట్లోకి మందార ఆకులు కూడా తీసుకోవాలి. కేవలం ఎర్ర మందారం అంటే రేఖ మందారం ఉంటది చూసారా? ఆ మందార ఆకులు మాత్రమే పనిచేస్తాయండి. మందార ఆకులైతే ఒక 10-15 అయితే వేసుకోవచ్చండి. మీ జుట్టు ఎంతుంది అనే దాన్ని బట్టి కొంకుడికాయలైతే తీసుకోవాలి. గెంజి మాత్రం వేడిగా ఉండేలా చూసుకోండి. కొంకుడికాయలైతే ఈ ప్రాసెస్‌లో మరీ ఎక్కువ పట్టవు. కొన్ని తీసుకుంటే సరిపోతుంది ఎవ్వరికైనా సరే. ఇలా వేడి గింజలో కొంకుడుగాయి, మందారాకు వేసి నానబెట్టుకున్నాక ఒక పావుగంట సేపు వదిలేసి తర్వాత ఇలా మెత్తగా పిసికేసుకుని రసం అయితే తీసుకుని పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక విషయం క్లియర్‌గా చెప్తాను వినండి. కొంకుడు రసంతో గనక తల అంటుకున్నప్పుడు జిడ్డు వదిలిపోవాలి, అలాగే జుట్టు మెత్తగా ఉండాలి అంటే గనుక మీరు తప్పకుండా తల అంటుకునేటప్పుడు నూనె జుట్టు మీద ఫస్ట్ ఈ కొంకుడు రసంతోనే అంటుకోవాలండి. వాటర్ అది పోసుకోకూడదు. షాంపూ వాడేటప్పుడు ముందు వాటర్ పోసుకున్న తర్వాత షాంపూ యూజ్ చేస్తాం కదా! కొంకుడుగా అయితే అలా చేయకండి. ముందు కొంకుడు రసంతోనే అంటుకోవాలి. అప్పుడే జిడ్డు అనేది వదులుతుంది. లేదంటే జిడ్డుగానే ఉండిపోతుంది తలంతాను. మీరు కొంకుడు రసంతో తల అంటుకున్నాక ఫస్ట్ టైమ్ వాష్ చేసుకుంటారు కదా! సెకండ్ టైమ్ శాస్త్రానికి ఒక్కసారైనా అలా కొంకుడు రసాన్ని నెత్తి మీదైనా వేసుకోవాలండి. 2 సార్లు అంటుకోవాలి అంటారు. ఎందుకో కారణం అయితే నాకు తెలీదు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా కొంకుడుగాయనైతే వాడి చూడండి. నిజంగానే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది. జుట్టు కూడా చాలా మెత్తగా ఉంటుందండి గెంజి వాడడం వల్ల. మందారాకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుందండి హెయిర్‌కి. ఈ విధంగా మొత్తం పులుసంతా పిసుక్కున్నాక ఈ పిప్ అంతటిని వేరు చేసేసుకోండి. లేదంటే దేంట్లో అయినా వడపోసుకోండి. అంతేనండి. ఇలా వీక్లీ వన్స్ అంటుకోండి చాలు. వీక్లీ వన్స్ మాత్రమే మంచిదండి. లేదంటే 2 సార్లు అంటుకోవాలి. అంతకు మించి తల ఎక్కువ సార్లు అంటుకోవడం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.